ముద్దుగా పలకని మాట పదారు వన్నెల పాట పరువపు బాట కులుకుల కులాస తోట పెళ్ళాడుకుంటే లైలా మజ్ను గాథే లేదులే ఎండి ఎల్లో ఒళ్ళో పూల జంగు మల్లి ఎల్లో తల్లో వాన విల్లు ఎన్ని ఎల్లో ఒళ్ళే చెమ్మగిల్లో మల్లి ఎల్లో మంచి తేనె జల్లో ఒళ్ళోకొస్తే వయ్యారాలు ఇళ్ళోకొస్తే సంసారాలు పగలే తారలు కడుపు నొప్పి వచ్చింది వాము డాక్టర్ ఎక్కడ తెచ్చాడు నాయన ఎక్కడ ఎక్కడ నా పేషెంట్ ఎక్కడ ఎక్కడ 8 సంవత్సరాల తర్వాత దొరికిన పేషెంట్ అయ్యా ఎక్కడయ్యా ఎక్కడ ఒరే పేషెంట్ ఏమైంది ఏంది రోగము కడుపు వచ్చిందారా చిచి నొప్పి వచ్చిందా అదే వచ్చింది ఏంది కడుపా అరే దరిద్రుడా కడుపు నొప్పి వచ్చిందని నేను ఏడ్చేస్తుంటాను కడుపు వచ్చిందంటారు దరిద్రుడు ఏ డాక్టర్ రాడు అవునా ఇంతకీ ఆ నొప్పి ఎందుకు వచ్చింది నాయన కాలువలో నీళ్లు తాగిన వలన వచ్చిందా లేకపోతే ఏదన్నా చెడు రోగమైన వచ్చిందా ఆడుతుంటే ఊళ్ళో నీ బంధు వచ్చింది నీ అబ్బ కడుపు నొప్పి నేను అల్లాడుతూ ఉంటే ఊళ్ళో లేని రోగాలన్నీ నాకంట కడుతున్నాయేంద్రా దరిద్రుడా రోగాలని నాకంట కడుతున్నారా దరిద్రుడా సరే ఏది కడుపు సాకు చూస్తాను కడుపు సాగుతుందిరా కడుపు సాపేదేంద్రా అదేనయ్యా నాలుక అది అది ఎవరా మురికి కలవ నాయన ఎన్నాళ్ళైందయ్యా కమ్మని నోరు కడిగి ఎన్నో రోజులు కదా జస్ట్ 3 సంవత్సరాల 3 నెలలు అయింది అప్పుడు కడిగిన ముఖం ఇప్పుడు యాపోలేసి రుద్దా అందుకేనా నాయన కంపు కొడుతుంది కడగటం ఎక్కువ అయ్యి బాగా కంపు కొడుతుందిలే సరేలే కొడుకు ఎవరు పక్కలో పడుకోమంటావు ఎవరు పక్కలో కొనుక్కుంటే ఎవరు ఊరుకుంటారా రే నీ అబ్బా గొడ్డలు ఆడేసి ఊర కుక్కను కొట్టినట్టు కొడతారా కొడతారా సరే ఇప్పుడు నన్ను ఎక్కడ పడుకోమంటావు డాక్టర్ నా బుర్ర తినకుండా నోరు మూసుకొని ఆ బల్ల మీద పడుకోరా ఎక్కడైనా పడుకోరా ఎక్కడైనా పడుకోరా నాయన నా కర్మ కాదు దొరికావురా ఇంతకీ నీ పేరేంది నాయన పేరు చెప్పు దెబ్బల బాగుందా డాక్టర్ నీ పేరు కూడా నీలాగే ఉందిలే నీ కాడితేగా ఇంకా సేపు ఎట్లో నువ్వు శవంగానే మారబోతావు ఇంతకీ నొప్పి ఎక్కడ ఇక్కడ కడుపులో
ఏ పక్క అది చెప్పు. ఇదిగో డాక్టర్, ఇదిగో ఈ పక్క డాక్టర్. ఏం తిని చచ్చావురా? ఏగల ముచ్చలిని ఇడ్లీలా, దోమల వాలిన దోశ, కడుపు అంతా పంత కుండలా తయారు చేసుకున్నావు కదా. ఏం తెలియదు డాక్టర్, కోడి మాంసం భలే రుచిగా ఉందని, నా స్వామి రంగ భలే ఉందని 3 పూట్ల వారం నుంచి తిన్నా. ఇంకొక వారానికి ఇంట్లో ఉంది. ఎప్పుడు తిన్నావురా? రాత్రిరా పొద్దున? రాత్రి అయితే పొద్దున ఏంటి, వారం నుంచి 3 పూటలు తిన్నానని చెప్తుంటాను. ఏమిరా వారం రోజుల నుంచి అదే తిన్నావా? ఇంకొక వారానికి కూడా ఉంది డాక్టర్. అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జనా అందమంతా చూసి నే మురిసిపోతి జన, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన. అందమైన దాన చందమామ లాంటి దాన, అందమైన దాన చందమామ లాంటి దాన, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన. చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జనా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జనా.
చూసి నే మురిసిపోతి జన నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన నీ అందమంతా చూసి నే మురిసి వాట్ ఏ వండర్! ఇది ఇందిర పరకాలేక అందమైన అప్సరసలు ఆనందంగా ఆడిపడే ఆ ఇంద్రలోకం. ఏమిటి వింత? ఇది ఇందిరా పార్కే. ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? ఎందుకంటే ఏమని చెప్పను, తొలి చూపులోనే ఎంతటి మనగాళ్ళైనా క్షణాల్లో మంత్రముగ్ధులు చేయగల నీ సౌందర్యాన్ని చూస్తుంటే ఆ పైనుంచి ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవకన్యేమో అనుకున్నాను. ఇంతకీ మీ అందమైన పేరేమిటో తెలుసుకోవచ్చా? మిస్టర్, నా పేరుతో నీకేం పని? పేరు తెలుసుకోవడానికి కూడా కారణం కావాలా? నేనేదో క్యాజువల్గా అడిగాను. బై ద బై, మై నేమ్ ఇస్ రాజ్, యువరాజ్. కానీ నా ఫ్రెండ్స్ అంతా రాజ్ అని పిలుస్తూ ఉంటారు. నా పేరు సంధ్య. చాలా ఇంకెవరైనా వివరాలు కావాలా? సంధ్య, వావ్, బ్యూటిఫుల్ నేమ్. మరీ అంతగా పొగడకండి. పొగడతలంటే నాకు నచ్చావు. పోయి ఎలా ఉంటే నీకు నచ్చుతానో చెప్పు సంధ్య. నువ్వు కోరిన విధంగా నేను ఉండటానికి రెడీ. ఏ మిస్టర్, షట్ అప్. ఏంటి సొంత మనుషులా చొరవ తీసుకొని ఇలా వాగుతున్నావు? మర్యాదగా వచ్చిందన్న వెళ్ళు. అబ్బా, కోపంలో కూడా నీ అందం మరింత రెట్టింపు అవుతుంది సంధ్య. నీ అందాన్ని నా బిగి కవిట్లో బంధిస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నాయంటే పళ్ళు రాళ్ళ కొడతాను. నోరు మూసుకొని బైక్ వెళ్ళు. లుక్ మిస్ సంధ్య, మాట్లాడు. లుక్ మిస్ సంధ్య, ఈ యువరాజ్ క్యారెక్టర్ పూర్తిగా నీకు తెలియదు. ఈ క్షణం వరకు నా కంట్లో పడ్డ ఏ ఆడదైనా ఈ యువరాజ్ స్నేహానికైనా శృంగారానికైనా ఆనందంతో దగ్గరైపోవాల్సిందే. చూడు మిస్టర్ యువరాజ్, నీ డబ్బు చూసో నీ డబ్బా చూసో లొంగే ఆడవాళ్ళు ఉండొచ్చు. ఈ సంధ్య మాత్రం లొంగదు. మర్యాదగా మాట్లాడు. అక్కడే నువ్వు నాకు నచ్చావు బ్యూటీ. నేను పిలవగానే నా డబ్బు చూసి నాకు లొంగిపోయే అంగడి సరుకు కన్నా నీలాంటి ఒగలున్న ఆడదాని పొగరంటేనే నాకు కమాన్ బెట్టు చేయకుండా నా కోరిక తీర్చు. క్షేమంగా విల్లు చేస్తావు, లేదంటే నీ శీలంతో చెలగాట మాడాల్సి వస్తుంది. ఎవరా నువ్వు? హీరోలా వచ్చి పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతున్నావు. నువ్వే అన్నావు కదరా హీరోనని, అలాగే ఫిక్స్ అయిపోయి బాగుంది. ఫిక్స్ అవడం కాదురా, పిచ్చి కొట్టిని కొట్టి నీకంటే పెద్ద హీరో అని నిరూపిస్తా, చూస్తావా? గుడుంబ శంకర్లో పవర్ స్టార్ లా పంచగాయలా బాగా వేసావు. అది ఉంటే చూపించు. నువ్వు నిన్ను మించిన మగాన్ని ఒప్పుకుంటా. రేయ్, అసలు నా పవర్ ఏంటో తెలిస్తే నీకు 104 డిగ్రీల జ్వరం పుట్టుకుంటుంది. నా బ్యాక్గ్రౌండ్ అంటే ఇక ఎప్పుడు నాతో పెట్టుకోవాలన్న ఆలోచన కూడా నీలో పుట్టదు. ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్? నువ్వు రాజమౌళి లేక ఛత్రపతివా? ఓకిర్ల అంతటి పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అయితే లేదుగా నీకు? ఉందో లేదో ఈ స్టేట్ మొత్తానికి తెలుసు. మా నాన్న ధర్మరాజ్ ఈ స్టేట్ లో తిరిగిలేని రాజకీయ నాయకుడు. నాతో పెట్టుకోకు. అవునరా, పెట్టుకుంటే నీలాంటి యువ నాయకుడితోనే పెట్టుకోవాలి. అప్పుడే కదా ఈ జనాలు తెలిసేది, నాకు మంచి పాపులారిటీ వచ్చేది. రేయ్, కలేజాలో మహేష్ బాబులా కలిస్తే ఈ కంగు తినే పిరికివాడు కాదురా ఈ యువరాజ్. కానీ పంపించలేవు, ఎందుకో తెలుసా? ఈ అశోకుడు అమాయకుడు కాదురా, అసాధ్యుడు. ఇంకా నా క్యారెక్టర్ అయితే పూర్తిగా అర్థం కాలేదు కదా. క్యారెక్టర్ లో ఎన్టీఆర్ లో హార్ట్ కాదురా, లేటెస్ట్ గా వచ్చిన అతనిలో మహేష్ బాబు టైప్ రా నేను. ఇప్పుడు దొరికావురా, తప్పించుకోలేవు. ఇక నా చేతిలో నుంచి తప్పించుకోలేవు.
బాడీతో ఫుట్బాల్ ఆడతా. ఒరే బుర్ర తక్కువ ఎదువా, నీకు సౌండ్ ఎక్కువ మైండ్ తక్కువ, అయినా సరే అదురు బెదురు లేకుండా రాజశేఖర్లా మాట్లాడావు. ఇంకా ఎగస్ట్రా డైలాగులు ఎందుకు రా, యాక్షన్ లో దిగేద్దాం రా. అశోక్, నీ పక్కన అమ్మాయిందని రెచ్చిపోతున్నావు. నీ సంగతి తర్వాత చూస్తా. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా పోబే. ఏంటి అశోక్ ఇది? చిన్న వార్నింగ్ తో పోయేదాన్ని పెద్ద వార్ దాకా తీసుకొచ్చావు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడేమో. వాడు అసలే ధర్మరాజు కొడుకట, ఎంత పెద్ద గొడవ చేస్తాడో. అబ్బా నీ గోల ఆపుతావు సంజయ్, ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? వాడు వార్నింగ్ చూస్తుంటే ఈ గొడవని ఇంతటితో వదిలేటట్లేడు. వదలకపోతే 10 మంది రౌడీలు ఎంటేసుకొని మళ్ళీ వస్తాడు. అప్పుడు ఠాకూర్లా మెగాస్టార్లా ఒక్కొక్కరిని రప్పాడిచ్చేద్దాం. అప్పటికి అందరికి శుభం కాడు పడుతుంది. నీకంతా వేళకోళంగా ఉంటుందా? అసలు ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోవా? నువ్వు ఇంకా మారవా? సంజయ్ ఇంక వదిలేవా? అది సరే కానీ క్లాస్ అయిపోయి 1/2 గంట అవుతుంది. 1/2 గంట నుంచి నేను నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తానని నీకు తెలీదా? సారీ సంజయ్, క్లాస్ లో నుంచి బయటికి రాగానే మా తొట్టి గ్యాంగ్